హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్వాడ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా పేరు జయ అండి. మన జాస్వాడ్ తెలుగు ఛానల్లో మీరు స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. నేను జెన్యున్గా నా వీడియోస్ అయితే ఉంటాయండి. ఏదో చెప్పేయాలి అని అయితే నేను చేయలేను. అది నాకు అంత నచ్చదు. అందుకని నేను నా మీద అది చూసుకొని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇది ఎందుకు అనేది సెర్చ్ చేసి నేను కూడా కొద్ది రోజులు వాడి సాటిస్ఫై అయ్యాక మాత్రమే మీకు నేను షేర్ చేస్తాను. నా వీడియోస్ అన్ని జెన్యున్గా ఉంటాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అయితే వెళ్ళండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో చేద్దామని అంటే చాలా రోజులు అయింది కదా, మా చెల్లి మ్యారేజ్కి వెళ్ళొచ్చాక కొంచెం ఇంటి వర్క్స్ అన్నీ ఉన్నాయండి. అవి కంప్లీట్ చేసుకున్నాక ఒక మంచి వీడియో చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో ఏది ఎక్కువ అడిగారు అనేది చూస్తూ ఉన్నాను. వాటిలో ఈ వీడియో అయితే ఎక్కువ అడిగారండి. ఐబ్రోస్ మంచిగా పెరగడానికి నేను షేప్ చేపిస్తానండి. మంత్లీ వన్స్ ఆర్ 1.5 2 monthsకి వన్స్ అయితే షేప్ చేపిస్తాను. కొంచెం ఎక్స్ట్రాస్ అయితే వస్తాయి, నాకు కొంచెం కాదులేండి, బాగానే వస్తాయి. ఎక్కువ వచ్చిందాక చేపించుకుని అంటే రెగ్యులర్గా ఊరికే తీసేస్తూ ఉండడం వల్ల కూడా గ్రోత్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేను అంత రెగ్యులర్గా అయితే నేను చేపించుకోనండి. 2 monthsకి వన్స్ అలాగా మనము మంచిగా ఐబ్రోస్ అనేవి బాగా డార్క్గా మనము ఏ విధమైన ఏమంటారు ఐబ్రో పెన్సిల్ ఇలాంటివి ఏం వెయ్యకపోయినా కూడా మనకి మంచిగా డార్క్గా ఉండాలి ఐబ్రోస్ అని అంటే కనుక మనము ఇది వాడితే మంచిదండి. చూసారు కదా, నల్లగా అయితే వస్తాయండి ఐబ్రోస్ అనేవి. దీన్ని వాడితే కనుక మనకి చాలా మంచిది. 2 విధాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు. ఎలాగా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కెమికల్ అస్సలే కాదండి. ఐబ్రోస్కి మెయిన్గా కెమికల్ ఉన్న ఐబ్రో పెన్సిల్స్ వాడడం వల్ల రీసెంట్గా నేను నా తెలిసిన వాళ్ళు చెప్తే విన్నాను. వాళ్ళు మామూలుగా దొరుకుతాయి అంటే కొంచెం తక్కువ కాస్ట్కి దొరికేవి, అంటే అందరికి అన్నీ అవైలబుల్ ఉండవు కదండి. అలా తను కావాలని కాదు, అది దొరికితే తక్కువ కాస్ట్కి వచ్చిందని తీసుకొని వాడిందంట. తనకి వైట్ ఐబ్రోస్ వైట్గా అయిపోయినాయంట. అది చూడండి ఇంకా అసలు ఎలా ఉందో. నాకు చాలా బాధ అనిపించింది, అంటే అయ్యో అనిపించింది అనమాట. మనము వాడేవి కూడా మంచివి వాడాలండి. ఈ రోజుల్లో ఏంటంటే క్వాలిటీ అనేది అస్సలు లేదు. మనం క్వాంటిటీని చూసుకోకూడదు, క్వాలిటీని చూసుకోవాలి. ఈ రోజుల్లో మంచి క్వాలిటీదేనా అని కొన్ని బ్రాండ్స్ కూడా తప్పుదో పట్టిస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ మంచిది మనకు పట్టింది ఫస్ట్ నుంచి మనకు పడుతుంది కదా, ఫస్ట్ నుంచి వాడుతున్నాము అయితే కనుక అలాంటిది వాడుకోవడం బెస్ట్. మధ్యలో ఇచ్చి ఇది కొంచెం తక్కువకి వచ్చింది అని వాడామనుకోండి, వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అందులో కెమికల్ ఉంటుంది కాబట్టి, కెమికల్ వల్ల హెయిర్ అనేది కెమికల్ అప్లై చేస్తూ ఉండడం వల్ల అది డ్యామేజ్ అయ్యి మనకి వైట్ హెయిర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చి ఐబ్రోస్ కూడా వైట్గా అయిపోతూ ఉంటాయండి. తొందరగా వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి అట్లా అయిపోతూ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ మనము ఎండకి కొంచెం తిరగడం వలన మెలనిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో పెరుగుతుంది. దాన్ని బట్టి కూడా మన హెయిర్ అనేది బ్లాక్గా మంచి బ్లాక్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ బ్లాక్గా ఉందంటే మన ఐబ్రోస్ కూడా బాగుంటాయండి, గ్రోత్ బాగుంటుంది. కొద్దిమందికి యూజ్ అవుతాయి అని తెలియని వాళ్ళకని షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మీకు మంచిగా ఈ వీడియో అసలు నిజంగా ఎక్కడ మీకు దొరకదు. అమ్మమ్మల కాలం నాటి రెమెడీ ఇది. మా ఊర్లో అయితే పసిపిల్లలకి కూడా ఇదే వాడతారండి. నా పిల్లలు ఇద్దరికి ఇదే వాడాను. వాళ్ళకి ఐబ్రోస్ ఎంత డార్కెస్ట్ డార్క్ ఉంటాయంటే నాలాగే వాళ్ళకి కూడా ఉంటాయండి. మంచిగా డార్క్గా అయితే ఉంటాయన్నమాట ఐబ్రోస్. మేమేం పెన్సిల్ అట్లా వేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి షేప్ చేపిస్తే చాలు, మంచిగా ఎప్పటికీ అలానే ఉంటాయి అనమాట. గబగబా మొహం కడుక్కొని కూడా వెళ్ళిపోయిన ఐబ్రోస్ అనేవి బాగా మంచిగా అయితే ఉంటాయండి. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఏంటి రెమెడీ అని చూసేద్దాం పదండి. దీనిని వసకొమ్ము అంటారండి, వస అంటారు తెలుగులో. కొద్దిమంది వసకొమ్ము అని కూడా అంటారు. ఈ వస నేను రీసెంట్గా ఇంటికి వెళ్ళానండి. మామూలుగా అయితే మనకు పొయ్యిలు ఉండవు కదా, పొయ్యిలు ఉంటే బొగ్గులలో కాలిస్తే చాలా మంచిదండి. లేదు అనుకుంటే ఫ్లేమ్లో కూడా కాల్చుకోవచ్చు. ఇలాగ బొగ్గులన్నీ కూడా బొగ్గులు అంటున్నాను, నుప్పులు ఉంటాయి కదండి, బాగా నుప్పులు
ఉన్నప్పుడు నొప్పులు కొన్ని ఉన్నప్పుడు దాంట్లో గనక వేసేసామంటే గనక అది చాలా తొందరగా మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ చాలా బాగుంటుంది. అది త్వరగా ఈ మంటనంతా అంటే నుప్పులు ఉంటాయి కదా, నుప్పుల్లా తయారవుతుంది. ఇలాగా బాగా పొగ అయితే ఎక్కువ వస్తుందండి. ఇలాగా మధ్యలో నుంచి అటు సైడ్ ఇటు సైడ్ నుంచి పొగ వచ్చేస్తూ ఉంటుంది. మంచిగా ఇలా డార్క్ మంచి బొగ్గులాగా అయిపోయిన తర్వాత నీళ్లు తీసుకొని చల్లార్పాలి, లేకపోతే బూడిదైపోద్ది. అందుకని నీళ్లు తీసుకొని ఇలా చల్లార్చుకొని అది నేను ఇక్కడికి తెచ్చుకున్నానండి. ఇంటికి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. మామూలుగా ఈ ప్యాకెట్లు 2 తీసుకున్నాను. ఒకటి 10 రూపాయలండి. 10 రూపాయలకి ఇన్ని వస్తాయి. ఈ మనకు సంవత్సరం పాటు వస్తాయి. కనీసం 10 రూపాయలకి సంవత్సరం రోజులు అంటే చూడండి, మనకి వేస్ట్ అయిపోద్ది. ఒక్క వస్కమ్మతోనే మనకి జుట్టు బాగా వస్తుందండి. ఐబ్రోస్ బాగా పెరిగిపోతాయి. చూసారు కదా, కొంచెం నీళ్ళు వేసుకొని సాదుకున్నాను. దేని మీదైనా సాదుకోండి, ఎలా అయినా అరగ తీసుకోవడం అనండి, సాదుకోవడం అనండి. ఇలా టూత్పిక్ కానీ ఏదైనా పుల్ల కానీ సన్నటి పుల్ల ఏదైనా ఉండనివ్వండి. అది 2 అన్ని వైపులా ఇలాగ తిప్పుకోండి. దాంట్లో తిప్పుకొని మీకు ఎలాంటి షేప్ కావాలో, మళ్ళీ పక్కన ఎక్కువ పూసేసుకున్నారంటే పక్కకు కూడా ఎక్కువ వచ్చేస్తాయండి. షేప్ అవుట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా గ్రోత్ అనేది విపరీతంగా పెరుగుతుందండి. చాలా మంచి గ్రోత్ అయితే మీరు చూస్తారు. చిన్నపిల్లలకైతే అసలు ఏమి లేని వాళ్ళకు కూడా దట్టంగా బాగా పెరిగిపోతాయండి హెయిర్ అనేది. అది ఫస్ట్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్. జస్ట్ ఏమి నీళ్ళు లేకుండా మామూలుది సాదాను. ఇది వచ్చి క్యాస్టర్ ఆయిల్ అండి, ఆముదం అంటారు కదా. ఆముదంలో ఈ ఇయర్ బడ్ ఒకటి ముంచి దాన్ని ఇలాగా మనము సాదాం కదా వసకొమ్ముని, దాన్ని ఇలాగా తీసుకొని ఇది ఇంకొక ఐబ్రోస్కి వేస్తున్నా. ఈ రెండిట్లో 2 బెస్ట్ మెథడ్సే. ఏది వేసినా మంచిగా వస్తాయి. దీనికైతే ఇలా వేసాను, దీనికైతే వాటర్ వేసింది వేసాను. ఏదైనా మీ ఇష్టం. ఈ వాటర్ వేసింది ఏంటంటే ఫ్యాన్ గాలికి తొందరగా ఎండిపోయి ఎక్కువ వేస్తే కనుక రాలిపోద్ది. మనం తక్కువ వేసాం కాబట్టి అలా ఉంది. ఇంకొకటి, దీనివల్ల మనము ఫోర్ హెడ్లో హెయిర్ అనేది లాస్ అయ్యి చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఫోర్ హెడ్ మీద దీన్ని నైట్ టైం రాసుకొని పడుకునేసేయండి. నైట్ టైం ఇలాగా ఐబ్రోస్కి రాసుకోండి, ఫోర్ హెడ్కి రాసుకొని ఎలాగో చేస్తున్నారు కాబట్టి పడుకునేసేయండి. కొంచెం సేపు అయ్యాక ఆరిపోయిన తర్వాత ఇలాగా అంటే ఆ పొడి అంతా బెడ్షీట్ వైట్ కలర్ అలా అయితే కనుక ఈ పొడి రాలుతుందండి. అందుకని ఒకసారి మీరు అలా రబ్ చేసేసుకొని పడుకున్నారంటే కనుక ఏ ఇబ్బంది ఉండదు. బ్లాక్గా డార్క్గా అయితే హెయిర్ అనేది థిక్గా గ్రోత్ అవుతుందండి, మామూలుగా కూడా కాదు. ఇది రెమెడీ అయితే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వాళ్ళటి వీడియో అయితే. వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి, అందరు వాడుకోండి. ఇది ఐబ్రోస్కి మాత్రమే కాదండి, ఫోర్ హెడ్కి కూడా మనం వాడాలి కానీ మనకు వస్తుంది. కానీ మనం ఏంటంటే ఫోన్కి ఒకదానికి అతుక్కుపోతాము, ఊరికే స్క్రోల్ చేస్తాం. కానీ ఫోన్ పట్టుకొని కూర్చొని స్క్రోల్ చేస్తాం. కానీ మనకేంటంటే అదొక రిలీఫ్ లాగా ఫీలింగ్ వచ్చేసింది. సో అవి అలాంటివి చేయడం కంటే కూడా మనము ఇలాంటి రెమెడీస్ చేసుకొని మన స్కిన్ని, హెల్త్ని, ఇంకా బ్యూటీని కాపాడుకోవడం అనేది చాలా మంచిదని నేను చెప్తానండి. నేను కూడా వాడతాను. త్వరలో నా రిజల్ట్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జాస్వర్ తెలుగు ఛానల్లో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్ టు ద ఛానల్. బాయ్ బాయ్ గైస్.